ఎడచోట గడ్డి పూసగా జన్మింప చేయక ఈ పాడి విత్తు నన్ను జన్మింపచేసి నాలో నీ భక్తి భావన ప్రేరేపించి మరలా ఇటల ఎడు ఎందుకు తండ్రి చోబూచులాడుతున్నావు? అవునులే, ఈ పాపిని ఈ భ్రష్టురాలిపై నీకు ఏల దయ కలుగును స్వామి. అయినా ఎందరి ఆడ మనుషుల ఉసురు పోసుకున్నాను నేను, ఎంతటి పతివ్రత మా తల్లి తాలిబొట్టులు తెంపినాను. అవును, ఈ పాడు వృత్తి చేసినందుకే కదా స్వామి నాకు ఈ బాధ. కృష్ణ, ఈ పాడు వృత్తి ఇంక నేను ఎన్నడూ చేయను తండ్రి. నేను పాపినయ్యా, నేను పాపిని పాపిని నేను పాపిని పాపిని అరివాణిగలై బహునీత వృత్తిలా రేపుల మాపులంబడి చెరియంగని మాట ఎక్కువము. ఇక ఆ పాపము దారి తప్పను కృష్ణ, నాపై నీకు దయ కలగదా స్వామి? ఏల స్వామి ఇంకా ఈ మౌనము ఒక్కమారు నీ దివ్య మంగళ స్వరూపాన్ని నా కనులారా కంచుతా. నీవిక్కడెక్కడ ఉన్నావు కదా తండ్రి? మౌనమా మాధవా చిత్తశాంతి లభించినది. ఏమది అట్టు తడిచినారు? నా తరపునికేమి కాని ఇందాక పిడుగుబడినప్పుడు నీవు జడియలేదు కదా. ఈ సంక చేత మీ తండ్రి గాని విడిచి మీరిట్లా వచ్చుతారా? లేదు, నేను విడిచి రాలేదు. వారే మనల్ని విడిచి దివికేగినారు. చింతామణి దివికేగినారు. పరమేశ్వర, అవును, ఈ సమయమున మీరు ఇంట ఉండవన్నారు కదా, ఇచ్చడికి ఎలా వచ్చి? నిజము చెప్పమందువా చింతామణి? చెప్పండి. నిన్ను చూడండి ఉండలేక వచ్చేశాను చింతామణి. అవును,
ఆ పిడుగులకు ఏమైపోదు అని నిన్ను చూడని ఉండలేక వచ్చేసాని చింతామణి. ఒంటి నిండా నెత్తురు మరకలేటి? అవునవును, నాకెక్కడనూ గాయం లేదే. గాయం లేని ఈ నెత్తురు ఎవరిదో? అవునవును, ప్రాకార ద్వారం మూసివేయబడింది కదా, మీరు లోనికెట్టు రాగలిగితే? మనసుండిన మార్గం ఉండకపోవునా చింతామణి, వీధిలో నుంచి పిలిచినా మీకు వినిపిద్దని తెలిసి గోడదొక్క నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లె పంది నుండి తావులకు వెళ్ళి అందు బయటికి వేలాడు త్రీవ కొరకు త్రావులాడ నా అదృష్టవశమున నా చేతికి ఒక త్రాడు లభించినది. దానిని ఆధారముగా చేసుకుని. అవును, త్రాడు అన్నా గర్కోగా కదా స్పృశించవలసినది. అవును కదా, అది ఏమో మృదువుగా తగిలినట్లు ఇప్పుడు జప్తికి వచ్చుతున్నది. అది ఏదో చూచి వద్దామా? ఏమండి, అది తాడు కాదు, పాము. పాము దాని పొట్ట విచ్చి నెత్తురు కాడుతుంది. మీ ఎందరి నెత్తరు మరగలవే. ఎంతటి సాహసము చేసినారు మీరు? దీనికేమి, చీకటిలో కనిపించక చేసిన సాహసము చింతామణి. తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు. తెలిసి అవును. ఏమది? ఏటి కరకు వచ్చేసరికి పడవలేకపోయినది. ఈదుటికి ఏదైనా ఆధారము లభించునేమో అని ఆ ఒడ్డునే వెతుకుచుండా నా కాలికి ఒక శవం తగిలినది చింతామణి. అవును, ఆ శవమును తెప్పగా అమర్చి ఏరు ఇది ఇవలొట్టుకు రాగలి తిని నిన్ను చూడగలిగి తిని. శవము తెప్పగా చేసుకొని ఈరు? అవునవును, ఇది ఇవలకు రాగలిగితిరా? ఇది నేను బొత్తుగా నమ్మును, ఇది నేను బొత్తుగా నమ్మును. నీవు నమ్మజాలవనియే కాదు, పాపం ఈ జడివానలో ఈ గాఢాంధకారంలో నాకంత సహాయం అనొచ్చిన ఆ శవమును జలచరమును పాడు చేయకుండా ఒడ్డును కీర్చే వచ్చి తిని రమ్ము చూపించదను. ఏమండి, ఎవరు శ్రీశంభోలే ఉన్నదే? ఎవరో పుణ్యాత్మురాలు నాకంత సహాయం అనొచ్చి అయ్యయ్యో భగవంతుడా, నా కొరకు ఈ పూట కష్టద్వారాన్ని తెరిచిద్వా తండ్రి, కష్టద్వారాన్ని తెరిచిద్వా. ఒక్కసారి కన్ను తెరిచి చూడు రాధ, నీ బిల్వమంగళుడు వచ్చేసాడు రాధా. రాధా భూమికి ఇది ఎంతయు నా నిరాదరణ వలనే రాధా, నిరాదరణ వల్ల నిరాదరణు బడు దుర్విషంబున రాధా. ఒక్కసారి కన్ను తెరిచి చూడు రాధా. రాధా మహాభాగ, ఈమె రాధయ్య, ఈమెకు ఇట్టి దుర్మరణం ఎట్లా సంప్రాప్తమై కదది? ఏమని చెప్పేది?
ఆమె దుర్మరణానికి కారణం ఏమని చెప్పి ఈ పాపిష్టి నోటితో ఎవరు చెప్పేది చిత్తామణి దాయన గారు మరణించినారు కదా, ఏడవతల ఒంటరి కాపురము, ఈ శవజాగారము ఒంటిగా నేను చేయలేను నాథ, నంది విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసినను. కఠిన మనస్కుండనై గొంతు నులిమి ఆవల పారవైచి వచ్చాను. ఆ మహాసాధ్వి, ఆ పరమ ఇల్లాలు, ఈ చీకటిలో వెళ్ళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుకయ్యే వచ్చి నన్ను కానక గురుండె వీడి దృశ్యావస్థకు వచ్చినది చింతామణి. ఏమి ఇల్లాలి, ఏది పతివ్రతయేమో. బతికుండంగా పతికి సేవ చేయగలవారు ఎందరో కలరు ఈ లోకమున. తాను చచ్చి కూడా ఒక పేసే ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలు అమ్మా రాధా, నీ దుర్మరణానికి నేనే కారణము తల్లి, నేనే కారణం, నన్ను మన్నింపకు. మహాభాగా, సర్వశాస్త్రములు నేర్చిన వారనే ఆడదాన్ని, ఒంటరి ఆడదాన్ని శవజాగరం చేయవచ్చుటకు మీకు మనసలా? మీకు సంతాపకు ఘోర మహాపాతకములు మీరు ఎన్ని ఘోరపాతకం? అవును, స్త్రీ హత్యాపాతకం. ఈ ఘోరపాతకం, ఈ హత్యాపాతకం పిడిగి వల్ల నా నెత్తిపై పడి నన్ను తగ్గించి వేయని తింటామని, నన్ను తగ్గించి వేయను కదా. అవును, ఇందు నా దోషమేమున్నది? నేనేమన్నా రమ్మన్నాను? నా వెనుకయ్యే రమ్మన్నాను? లేదు తింటామని, ఇందు నా దోషం ఎంత మాత్రమును లేదు. నీ పైన గల మమకారం, నీ పైన గల అనురాగం నన్ను అన్యాలోచన చేయక ఇట్లు ఈడ్చుకొని వచ్చినది చింతామణి. ఏమి చేసేది? మహాబాగా, నా ఎందలి అనురాగమా? అవును. నా ఎందలి మమకారమా? అవును. మహాబాగా, ఈ ఎంగిలి పుట్టుపై అది ఏమి చింతామణి? ఎన్నడూ పలకగూడని విపరీత వాక్కులు ఈ పూట నీ నోటి నుండి వచ్చుతున్నది ఏమి చింతామణి? నా ఎందు ఆధిక్యత ఏమీ లేదు. విపరీతం ఏమీ లేదా? నా ఎందు విపరీతం ఆధిక్యత ఏమీ లేదు. అవునవును చింతామణి, ఇందు విపరీతం ఏమీ లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తూనే ఉన్నాను చింతామణి. నన్ను అర్థం చేసుకుంటేనేగా, నా ప్రేమను అర్థం చేసుకుంటేనే, నా అనురాగాన్ని అర్థం చేసుకుంటేనే కదా చింతామణి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నా అదే సంతోషం. చూడు చింతామణి, నీవు ఎల్లవేశ్యల వంటి దానవు కాదు సుమా, ఎల్లవేశ్యల వంటి దానవు కాదు. అవును, ప్రతి విటనకు తన సాని పట్ల ఇట్టే దుర్మోహం ఉన్నది. ఆ దుర్మోహమే ఏమీ కళ్ళకు కప్పి వైతున్నది దుర్మోహం కాదు చింతామణి. జగన్మోహనకరమైన నీ సౌందర్యం, ఆ లాల సప్తం, ఆ ప్రేమ, అనురాగం, ఈ సౌందర్యమా మహాబాగా, సర్వశాస్త్రం నేర్చినారే మహాపండితులే. ఈ సౌందర్యం కోసమేనా కన్న తండ్రి ఇంట చచ్చి పరివేశను పట్టించుకొనకిటి వచ్చింది? ఈ సౌందర్యం కోసమేనా తాలి కట్టి కాపాడుతానని బాస చేసిన ఇల్లాలని పట్టాలు పెట్టుకుంటుంది? ఈ సౌందర్యం కోసమేనా సర్వశాస్త్రం నేర్చిన మహాపండితులే మీరిట్లు మారితిరి? మహాబాగా, ఈ సౌందర్యం మీ వారి ఎందుకు కనపడలేదా? చింతామణి, నన్ను చిత్రవద చేయకు చింతామణి, నన్ను చిత్రవద చేయకు. ఈ సౌందర్యానికి మోహించాను, నిన్ను నమ్మాను. మహాబాగా, నేను వచ్చే వరకు మీరు ఇక్కడనే ఉండవలను.
పలుకులలో అసందర్భమేమున్నది? ఆమె పలుకులలో అసత్యమేమున్నది? ఛీ! నేను ఇప్పటికి ఎన్నో వాడనో కదా, చదివికి సమస్త శాస్త్రములు చదివికి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలమో చెడుదారింబడి చెరిగించి జగకుని ఇల్లాలిని కూడా చంపుబై అయ్యయ్యో అయ్యయ్యో కలుగవో ఘోరపాతకము కల్తీ అయ్యో ఇప్పుడు వచ్చిన ప్రయోజనం ఏమున్నది? ఎంత దుఃఖించిన ప్రయోజనం ఏమున్నది? కృష్ణ, వాసుదేవ, జనార్దన, సర్వశాస్త్రములు అభ్యసించి సద్బ్రాహ్మణ కులమును జన్మించి వేదాంగములను అభ్యసించి చివరకు సానివాడలో ప్రవేశించి సర్వము భ్రష్టుండనైతిని, ఇంద్రియ నిగ్రహము కోల్పోతిని, మోహాంతకారమున మునిగిపోయి తిని. అయినను నా వివేకం ఎట్లా? నా పూర్వజన్మ సుకృతం నీకు నిత్యము దీపధూప నైవేద్యములు సమర్పించనిదే. నీకు నిత్య ధూప దీప నైవేద్యములు సమర్పించనిదే నీరమునైనను కోలని సద్బ్రాహ్మణుండనే. నా కొడుకు ఈ పూట కష్టద్వారాన్ని తెలుస్తావా తండ్రి? కష్టద్వారాన్ని తెలుస్తావా తండ్రి? కృష్ణ స్వామి, నిన్ను నిందించుడు కూడా మహాపాపమే తండ్రి. ఎవరి మాట విన్నాను? తండ్రి గారి మాట విన్నాను, భార్య మాట విన్నాను. నాథ, కుల స్త్రీని ఇటు దుఃఖింపచేయుట స్వామి కాదు. నా హృదయమునకు నీ హృదయం హత్తుకొని చూడు. నా గుండె ఎప్పుడో పటాలను పగిలిపోవునని చేసినది. ఆయన కఠిన మనస్కొండనై గొంతు నిలివి ఆవల పారవైచి వచ్చిన కసాయి వాడిని నేను. చివరకు నా మిత్రుడు ఏదో నా ఇంట ఉప్పు పులుసు తిన్న నేరానికి, మిత్రమా 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 ఇది మంచి పద్ధతి కాదని ఎత్తు పెట్టి గోల చేశాడు కదా, విన్నానా? ఇప్పుడు ఒకచిన ప్రయోజనం ఏమున్నది అనుభవించుట తప్పక ముమ్మాటికి తండ్రి గారి మరణమునకు కారణము నేనే, రాజ మరణమునకు కారణము నేనే, ముమ్మాటికి నేనే, సర్వారిష్టములకు కారణము నేనే నేనే నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేయ సహజం ఫలమస్తు తేజవాని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యంబును కాపాడమన్నాడే తండ్రి. కులాన్ని ఉద్ధరించమన్నాడు. నేను కులనాపకుడు, నేను కులనాపకుడు, నీవు దైవాంశ సంభూతుడు. ఆహా, పరమ విశుద్ధమై
పరమ విశుద్ధమై పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదసిన కులమెల్ల నాచేక మలినమయ్యే తండ్రి కని కని పెంచి శ్రీమంతు చేసిన మఖానుభావుండు తండ్రి జీవంబు విడచే నేను పాపిని, నిన్ను తాకుటకు కాదు కదా రాధాని ప్రేమగా పిలుచుటకు కూడా నేను అనర్హుడను. రాధా నేను అనర్హుడను. నమ్మకమది నమ్మి పూజించినాలి. లోకై బృందవీలి చచ్చే. కటు ప్రయోజము మీద గడి గెలుచుకొని నట్టి మర్యాద తుదముట్ట మాసిపోయి చివరకు ప్రాణధనము గణించి కాపాడుకున్న శీలము ఆ మూలకముగా శిథిలమయ్యే. సర్వవిధములై ప్రత్తతను కాంచి ఇక నువ్వు నిర్భాతకు మంగళుడు జీవించి ఉండవలను. జీవించి ఎవరైనా ధరించవలను. ఏమి సంస్కరణలు చేయగలను. సంఘములు ధరించవలన సర్వవిధములై ప్రత్తతను కాంచి ఎట్టులి జీవితము భరించువాడా. జీవితం వాసుదేవ ఇంకా నా ఈ